హాయ్ గైస్, వెల్కమ్ టు పారిజాత పర్వం మూవీ రివ్యూ. సినిమా అయితే కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది, కానీ అసలు తీసే విధానం బాగాలేదు. ఎందుకు అని అంటే చాలా బోర్ కొడుతుంది. ఎంత బోర్ అంటే లిటరలీ హాల్లో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు అంటే అర్థం చేసుకోండి. నేనైతే ట్రైలర్ చూసి మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, సర్లే సినిమా బాగుంటుందేమో అనుకున్నాను. కానీ ఒక్క దగ్గర కూడా మనకు కనెక్ట్ అవ్వదు. సినిమా స్టోరీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటూ ప్రొడ్యూసర్కి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, కానీ అది కొన్ని కారణాల వల్ల ఎవరికి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా అందరూ రిజెక్ట్ చేస్తూ ఉండటం వల్ల మనోడే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ మనోడి దగ్గర డబ్బులు ఉండవు. ఆ డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. సింపుల్గా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కిడ్నాప్ ప్లాన్ చేస్తారు బ్రో. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా అంతా. పోనీ ఆ కిడ్నాప్ ఈ స్టోరీ టెల్లింగ్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది. పరమ చిరాకు వస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఒక్కొక్క సీన్ దగ్గర అయితే డైరెక్టర్ ఎలా బాబు ఎంత కామన్ సెన్స్ లేకుండా తీశాడు అని అనిపిస్తుంది. అంత లేకి సీన్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. సునీల్ యాక్టింగ్ ఉంటుంది, అసలు ఆ క్యారెక్టరే ఉంటుంది. చెత్త క్యారెక్టర్ సునీల్ది. అసలు సునీల్ ఎలా ఒప్పుకున్నాడో నాకేం అర్థం అవ్వాలి. వైవా హర్ష సపోర్టింగ్ రోల్లో ఉన్నప్పుడు నీట్గా ఉండాలి కదా, ఎందుకు మరీ అంత లేఖతనంతో చేశారు నాకైతే ఏం అర్థం అవ్వలేదు. సినిమా అంతా ఏదో ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుంది అనుకున్నా, కానీ అదేం లేదు. బుర్ర తినే వేలోనే వెళ్తుంది సినిమా అంతా. కొన్ని లాస్ట్కైనా సినిమా డైరెక్ట్ చేస్తాడా అంటే అదేం ఉండదు. ప్రొడ్యూసర్ అయిన ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి అలా సినిమా తీయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత అయినా సినిమా ఎండింగ్ ఉంటుందా, సినిమా ఏమైనా తీస్తాడా అంటే పారిజాత పర్వం 2 అంటే. ఎందుకు బ్రో మాకు ఈ రోత? నాకు ఈ సినిమా నచ్చకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే హీరో బ్రో. ఆ క్యారెక్టర్లో నటించే అతను కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అసలు నచ్చలే. అతనికి యాక్టింగ్ వచ్చు, చాలా సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. మరి ఇందులో అలా ఎందుకు నటించాడో ఏంటో. చాలా ఫస్ట్ క్యారెక్టర్ అది. నాకెందుకో మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ రాంగ్ వేలో వెళ్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రొటీన్ స్టోరీలో తీస్తుంది, కానీ అవి కూడా ఎక్కేలా తీయట్లేదు, చిరాకు దొబ్బేలా తీస్తుంది. కొన్ని అయితే క్లైమాక్స్లు మరీ దరిద్రం. ఇలా అయితే ఎవడు వెళ్ళి థియేటర్లో కూర్చుంటాడు, సినిమా చూస్తాడు? కష్టం. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.